పైన కనిపిస్తున్న పోర్షన్ ని రెక్టమ్ అంటాం, కిందున్న పోర్షన్ ని యానల్ కెనాల్ అంటాం. సామాన్యుడికి అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఈ రెక్టమ్ నే డ్యామ్ అనుకుందాం, ఈ యానల్ కెనాల్ డ్యామ్ గేట్స్ అనుకుందాం. ఈ రెక్టమ్ అనబడే డ్యామ్ లో మోషన్ వచ్చి చేరుతూ ఉంటుంది. ఎప్పుడైతే మోతాదుకి మించి చేరుతుందో బ్రెయిన్ కి సిగ్నల్ పంపించి గేట్స్ ఖాళీ చేయాలి అంటుంది. గేట్స్ ఎగ్జాక్ట్లీ ఏంటి అంటే ఈ యానల్ కెనాల్ లో ఇక్కడ మనకు పింక్ కలర్ లో ఏవైతే కనిపిస్తున్నాయో వాటినే స్పింక్టర్స్ అంటాం. ఈ స్పింక్టర్ అనే కండరాల వల్లనే మనకు మోషన్ టైట్ కానీ లూజ్ కానీ కంట్రోల్లో ఉంటుంది. జస్ట్ మోషన్ పైన కాకుండా గ్యాస్ పైన కూడా కంట్రోల్ అనేది ఈ స్పింక్టర్స్ అనే కండరాల ద్వారానే అవుతుంది. ఏ విధంగా అంటే చేతులు కాళ్ళలాగా మనం మడవాలనుకుంటే మడుస్తున్నాం, తెరవాలనుకుంటే తెరుస్తున్నాం. సో ఈ కంట్రోల్ అనేది మనకు ఈ స్పింక్టర్స్ అనే కండరాల ద్వారానే సాధ్యం అవుతుంది. సో మొదటగా మనకు పైల్స్ అంటే ఏంటి అని తెలుసుకునే ముందు మనకు ఇక్కడ మోషన్ కంట్రోల్ కి కండరాలే కాకుండా ఆర్కిటెక్చర్ పరంగా కూడా ముందు నుంచే మనం మానవ శరీరం ఎలా ఏర్పడబడింది అంటే సపోజ్ ఒకవేళ ఇదే పైప్ అనుకుందాం. ఈ పైపులో మోషన్ అనేది ఇలా ఉంటే మోషన్ కంట్రోల్ ఏం లేకుండా ఎట్లయితే లీక్ అయిపోతుందో అందుకే అలా లీక్ కాకుండా ఉండడానికి ఏ విధంగా అయితే సైకిల్ టైర్ లో చూసుకుంటే మనకు స్పోక్స్ అనేవి ఎలాగైతే ఉంటాయో అదే విధంగా ఈ మోషన్ వెళ్ళే మార్గం దగ్గర కూడా మనకు ఇలా వెడల్పుగా జస్ట్ ఒక ఓపెన్ పైప్ లాగా కాకుండా ఈ పైప్ లోపల కూడా ముడతల్లాగా ఉంటాయి. సో ఆ ముడతల్లాగా ఉన్న వాటినే యానల్ కుషన్స్ అంటాం.